హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా మనకు ఏదో ఒకటి ఇంకా చెప్తే బాగుండి, ఇంకా తెలుసుకుండాలనే ఉంటుంది. అయితే ఇటీవల అఫీషియల్గా అనౌన్స్ చేశారు, 1000 కోట్లు కలెక్షన్ చేసింది కేవలం 10 రోజుల్లో. 10 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేయడం అన్నది ఒక ఇండియన్ హిస్టరీలో రికార్డ్. ఇప్పటివరకు ఏ సినిమా కానీ చేయలేదు. అలాంటిది మన తెలుగువాడి దర్శకత్వం చేసిన సినిమా, మన తెలుగు సినిమా మార్క్ దాటడం మాత్రం చాలా హ్యాపీ. అయితే ఇందులో అందరికీ చాలా అనుమానాలు, అంటే అసలు 1000 కోట్లు ఈ 10 రోజుల్లో ఎలా వస్తాయి, అసలు ఇది ఎలా సాధ్యమైంది, 1000 కోట్లు అంటే మాటలా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని స్క్రీన్లు వేస్తే రావాలి, వీళ్ళు వేసిన స్క్రీన్స్కు వాళ్ళు చెప్పిన లెక్కలకు సంబంధం లేదు కదా అని చాలామందికి అనుమానాలు. అవన్నీ కూడా నేను క్లియర్ చేయబోతున్నాను. ఈ సింపుల్ లాజిక్ అండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన స్క్రీన్స్ ప్రకారం, వాళ్ళు వేసిన షోస్ ప్రకారం చూస్తే మనకున్న ప్రజెంట్ ఉన్న రేట్లలో కానీ, మనకున్న షోస్లో కానీ ఎక్కడ కూడా ఆ 1000 కోట్ల మార్కు దాటడం అన్నది అసాధ్యం ఎవరికి కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నిర్మాతలు ముందే ఇలాంటి ఊహించి ఆ మార్క్ దాటాలి, మన తెలుగువాడి సత్తా చాటాలని ముందే వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ 6 షోలు వేయించండి, రోజుకు 6 షోలతో పాటు రేట్లు కూడా, అంటే 100 రూపాయలది 200 రూపాయలు, ఇలా టికెట్ రేట్ పెంచడం వల్ల అక్కడ కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇక్కడ 5 షోలు వేయించుకోవడం జరిగింది. అలాగే ఇంకొక వాళ్ళు చేసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ సినిమా 28న అనౌన్స్ చేసి 27నే అంటే ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. సో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది రివీల్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని ఆ కిక్ ఉండదు రిలీజ్ తర్వాత అన్న ఇదితో వాళ్ళు ముందే షోస్, అంటే ఆల్రెడీ సెకండ్ షో నుంచే 9 గంటల షో అండ్ మళ్ళీ 10 o'clock షోలు, 2 షోలు కూడా ఎక్స్ట్రా వేయడం జరిగింది. అంటే 28 సినిమా రిలీజ్ అయినా కానీ 27 నుంచే షోస్ పడడం జరిగింది. సో వాళ్ళు వేసిన స్క్రీన్స్కు ఈ షోస్కు చాలా, అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి మామూలుగా అయితే 4 షోలు జరుగుతుంటుంటాయి ఏ సినిమా అయినా, కానీ ఇది 6 షోలు అక్కడ, ఇక్కడ 5 షోలు అండ్ ప్రీమియర్ షోస్కు యూఎస్లో కూడా అద్భుతమైన ప్రీమియర్ షోసే దగ్గర 3 మిలియన్లు దాటడం అంటే నాట్ ఏ జోక్. సో ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు 1000 కోట్ల మార్క్ అనేది చాలా ఈజీగా అయిపోయింది మనకు. సో ఆ సినిమా కూడా కంటెంట్ ఉన్న సినిమా కావడం, గ్రాఫిక్స్ పరంగా, ఇటు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానీ, అది దర్శకత్వం అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఎమోషన్ కానీ, సెంటిమెంట్ అన్నీ కూడా మనకు నచ్చాయి. కాబట్టి చూడకపోతే పెద్ద తప్పు అన్న లెవెల్లో ఈ సినిమా రావడంతో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళే 4 సార్లు చూడడంతో ఈ మార్క్ దాటింది. ఈ రోజు వరకు కూడా టికెట్ల కోసం ఇంకా మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, టికెట్లు ఇప్పించని తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇంకా ఏంటంటే ఈ 1000 కోట్లు దాటి వాళ్ళు అనుకున్న దానికంటే ఈజీగా 1500 నుంచి పైగా రావచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ అది కూడా దాటొచ్చని 10 రోజుల్లోనే మనకు, అంటే 10 రోజుల్లో 1000 కోట్లు దాటినప్పుడు నెక్స్ట్ కూడా ఈజీగా దాటొచ్చేమో అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి సినిమా, మన సినిమా అయినందుకు, మన తెలుగువాడి సినిమా అయినందుకు, ప్రతిదీ ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు అయినందుకు హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. సో ఈజీగా 1000 కోట్లు దాటినందుకు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ స్టార్స్, బిగ్ స్టార్స్ కూడా, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఎవ్రీథింగ్ రాజమౌళిని అప్రిషియేట్ చేస్తూ మన తెలుగువాడి కాలర్ ఎగరేసేలా చేసిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ అంటూ అందరూ అతన్ని అభినందిస్తున్నారు. సో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, 1000 కోట్లు అనేది ఇంకా అసలు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 100% 1000 కోట్లు వచ్చింది. కానీ ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం మాత్రం ఉండకపోవచ్చు, ఎందుకంటే టికెట్ రేటు వేరు, అమ్మింది వేరు, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా 1000 కోట్ల మార్క్ దాటడం అనేది మాత్రం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ బాహుబలి, థ్యాంక్ యూ రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. అలాగే నేను చెప్పిన ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శ్రీదాస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.